హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావ్స్ లైవ్లీ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో మన దగ్గర ఆల్రెడీ మన ఛానల్లో 2 వీడియోస్ అయితే పోస్ట్ చేశాను, ట్రావెల్ బ్లాగ్స్. ఎవరైనా మిస్ చేసి ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ ఇది డే 2దే కంటిన్యూషన్ బ్లాగ్. సో మేము లంచ్ చేశాక సిమ్ పార్క్ వచ్చాము. అండ్ ఇక్కడైతే గార్డెన్ అయితే చాలా బాగుంది, సిమ్ పార్క్ గార్డెన్. అండ్ దీని ఎంట్రీ టికెట్ అయితే 150 రూపీస్. సో మనకి ఇక్కడ ఇదే అనమాట ఎంట్రీ పాస్. సో మీకు టైమింగ్స్ అండ్ ప్రైస్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ కొన్ని మంకీస్ అయితే ఉన్నాయి, బట్ ఫ్రెండ్లీ ఏం అనట్లేవు. సో మనకి ఎంట్రీ అవ్వగానే ఫుల్ టు గ్రీనరీ. ఈ పార్క్ వెళ్ళాక చాలా చాలా బాగా అనిపించింది. అండ్ దీని తర్వాత మేము వెంటనే బొటానికల్ గార్డెన్ కూడా వెళ్ళాము. సో ఊటీలో ఫేమస్ కదా అది కూడా. సో 2 అయితే కవర్ చేసాము. సో చూసేయండి, నేను చెప్తూ ఉంటాను డీటెయిల్స్ అన్నీ. సో ఇక్కడికి రీచ్ అయ్యేసరికి మనకి ఫుల్ రైనింగ్ పడుతుంది, అందుకనే మేమైతే అక్కడ అంబ్రెలాస్ పర్చేస్ చేస్తున్నారు అందరూ. సో అక్కడ మేమైతే 2 అంబ్రెలాస్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ చక్కగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అని మంచిగా గార్డెన్ గ్రీనరీతో బాగా రాశారు. సో అదైతే నేను క్యాప్చర్ చేశాను, చాలా బాగుంది కదా. సో ఇలాంటి ఐటమ్స్ మనకి ఫుల్ మన పార్క్లో, ఈ పార్క్లో అంతా కనిపిస్తాయి. చాలా చాలా మంచిగా ఉంది పార్క్ అయితే. ఫుల్ 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 నచ్చింది నాకు. అండ్ ఇక్కడ ఇది రుద్రాక్ష చెట్టు అనమాట. సో మనకి అక్కడ నేమ్స్ కూడా ఉన్నాయి, సో అందుకనే క్యాప్చర్ చేశాను. బట్ ఈ సిమ్ పార్క్ అయితే చాలా చాలా పెద్దదండి. సో చాలా ఓపిక ఉండాలి కంప్లీట్గా అన్నీ చూడాలంటే. సో నేనైతే చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ అయితే మేమైతే డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే చూసాము ఇక్కడ. డిఫరెంట్ ఫ్లవర్స్, బోట్ హౌస్, అండ్ మనకి కిడ్స్కి ఆడుకోవడానికి గార్డెన్స్ అలా ఉంది. సో దిస్ ఈజ్ ద వే టు బోట్ హౌస్ అండ్ చిల్డ్రన్స్ పార్క్ ఉంది కదా, సో అక్కడ. సో మనమైతే క్లౌడీ ఏరియా చూసారు కదండి, ఎంత క్లౌడ్ ఉందో. చాలా చాలా అంటే చాలా వర్షం పడింది ఆ టైంలో. సో మెల్లిగా కవర్ చేసాం మేమంతా. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మనకి రోజ్ గార్డెన్ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజ్ అయితే స్టార్ట్ అవుతాయి మనకి ఇక్కడ. అండ్ మీరైతే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసారా ఎమోజీస్, డిఫరెంట్ ఎమోజీస్ అయితే ఇక్కడ మంచిగా ఒక దగ్గర ప్లేస్ చేశారు. ఇది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్, బికాజ్ మంచి ఫొటోస్ వస్తాయి దీంట్లో. ఏంటంటే గ్రీనరీ అండ్ మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్తో ఉన్నాయి కాబట్టి మంచిగా పిక్స్ అయితే దిగొచ్చు ఇక్కడ. అండ్ చాలామంది దిగారు, అండ్ మేము కూడా చాలా పిక్స్ దిగాము. సో ఇది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. కంప్లీట్గా చూపిస్తాను. చాలా మంచిగా డిజైన్ చేస్తారండి, అండ్ చాలా నీట్గా కూడా ఉంది. ఎక్స్పెషల్లీ అసలు ఇంత ట్రీస్ ఉన్నాయంటే చాలా మెయింటైన్ చేయాలి. సో చాలా చాలా నీట్గా పెట్టారు వాళ్ళు. అండ్ హియర్ కమ్స్ అవర్ బ్యూటిఫుల్ రోజెస్. సో రోజెస్ అయితే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ రోజ్ అయితే ఉన్నాయి ఇక్కడ. మీరు చూడొచ్చు ఎంత బాగున్నాయి అంటే చాలా చాలా బాగున్నాయి ఇక్కడ. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ మొత్తం ఒక ఏరియా మొత్తం ఫారెస్ట్ లాగా, అండ్ ఇంకో దగ్గర మొత్తం కంప్లీట్గా ఇలా ట్రయాంగిల్ షేప్లో మనకి డిజైన్ చేశారు. సో రైట్ సైడ్లో చూపిస్తాను చూడండి. డిఫరెంట్ కలర్స్తో ఆ ఫ్లవర్స్ చూసారా, డిఫరెంట్గా ఒకసారి గ్రీన్, లైట్ గ్రీన్ అండ్ ఫ్లవర్స్ మిడిల్లో అలా మంచిగా పార్క్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే బోట్ హౌస్కి అయితే వచ్చాము. సో ఇక్కడ మనమే బోటింగ్ చేసుకోవాలి, బికాజ్ మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి. ఆల్రెడీ మా బాబు పడుకొనే ఉన్నాడు, సో అందుకని మేమైతే వెళ్ళలేదు. అండ్ ఇక్కడ ప్రైస్ కూడా చాలా తక్కువనే ఉన్నాయి. కిడ్స్కి అయితే 30 రూపీస్ అండ్ అడల్ట్స్కి అయితే 50 రూపీస్ అలా ఉన్నాయి. అండ్ పక్కన మనకి కిడ్స్ పార్క్ ఉందన్నమాట. సో సీసా అండ్ స్లైడింగ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడైతే మా పాప ఫుల్ ఎంజాయ్ చేసింది, కానీ చాలా వర్షం పడడం వల్ల చాలా స్లిప్పరీగా ఉంది. అయినా సరే పిల్లలు ఊరుకుంటారా చెప్పండి, ఫుల్గా ఆడుకున్నారు. సో మిగతా పిల్లలతో పాటు మా పాప కూడా చాలా బాగా ఆడుకుంది ఇక్కడ. సో ఈ కంప్లీట్ సిమ్ గార్డెన్ మాకు కవర్ చేయడానికి ఆల్మోస్ట్ 1.5 hours పట్టింది, బికాస్ అంత పెద్దగా ఉందన్నమాట. చాలా చాలా ఉంది చూడడానికి. అండ్ చాలా వరకు నేనైతే కవర్ చేశాను, షూట్ చేశాను. అండ్ మంచిగా బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి, పిక్చర్స్, వీడియోస్ అన్నీ క్లిక్ చేశాను. అండ్ ఇదిగోండి ఇక్కడైతే ఈ బ్రిడ్జ్ మీద ఇట్లా ఫిషెస్ అన్నీ ఉన్నాయి మనకి బోటింగ్ వెళ్ళే బ్రిడ్జ్ దగ్గర. అండ్ ఇక్కడ సిమ్స్ పార్క్ అని వాళ్ళు డిజైన్ చేశారు. అండ్ దీంట్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అయితే మన
మొత్తం గ్లోబ్ అంతా ఇలా గ్రీనరీస్తో ఇలా ఒక ప్లేస్లో అరేంజ్ చేశారనమాట. ఎంత బాగుంది కదా, వరల్డ్ మొత్తం అన్ని కంట్రీస్ ఇలా మంచిగా ఉన్నాయి. సో ఇది ఒక హర్ట్ అనమాట. మనం సిట్టింగ్ కూడా ఉన్నాయి, సిట్టింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయి మనకు అక్కడ. అండ్ ఇది గ్లాస్ హౌస్. సో ఆ గ్లాస్ హౌస్ అని గ్రీనరీతో కూడా పక్కన అరేంజ్ చేశారు, ఇదిగోండి ఇలా. సో ఇలా చాలా బాగున్నాయండి. అండ్ దీంట్లో అయితే చాలా మెడిసినల్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి, తులసి అని అండ్ అగాంతస్ అని, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ నేమ్స్తో సహా ఉన్నాయి. సో వాటికి లేబుల్స్ కూడా అటాచ్ చేశారు. సో ఇక్కడంతా చూశాక నెక్స్ట్ మేమైతే వెంటనే బొటానికల్ గార్డెన్కి వెళ్ళాము. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి అక్కడ ఫ్లవర్ షో అవుతుంది బొటానికల్ గార్డెన్లో. సో అది క్లోజ్ అవుతుందని వెంటనే వెళ్ళిపోయాము అక్కడికి. సో హియర్ కమ్స్ అవర్ బొటానికల్ గార్డెన్. మనం ఇక్కడ ఎంట్రీ టికెట్స్ తీసుకున్నాము. సో ఇదనమాట మన ఎంట్రీ. సో లోపల చూసారా, ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, మొత్తం కంప్లీట్ న్యాచురల్ ఫ్లవర్స్తో చేశారు. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా మనకి ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. సో అందరికీ తెలిసే ఉంటుంది బొటానికల్ గార్డెన్. సో నేనైతే జస్ట్ చెప్తున్నాను, ఊటీలో ఇంకా బాగుంది బొటానికల్ గార్డెన్. అండ్ ఇక్కడ ఐ లవ్ ఊటీ అని కూడా డిజైన్ చేశారు. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. అండ్ బొటానికల్ గార్డెన్కి వచ్చేసరికి మా బాబు అయితే లేచాడు. సో హ్యాపీగా ఆడుకుంటున్నాడు. ఆ క్లైమేట్కి కొంచెం వెదర్ కూడా రైనీ అయితే తగ్గింది, డ్రిజిలింగ్ ఎక్కువగా ఏం లేదు. సో వి ఎంజాయ్డ్ హియర్, మంచిగా అన్నీ చూసాము. ఇదిగోండి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే పెట్టారు. అండ్ దానికి నేమ్స్ కూడా పెట్టారు. మన బంతి పూలు, సన్ఫ్లవర్స్, రియల్ సన్ఫ్లవర్స్, అసలు ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయంటే ఓ మై గాడ్. మా పాప నేమ్స్ అడుగుతూ ఉంది, నేను చెప్తూ ఉన్నాను ఆ నేమ్స్ చదివి. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ ల్యాండ్ చూపిస్తున్నాను, ఎంత తడిగా ఉందంటే మొత్తం మనం నడుస్తూ ఉంటే వాటర్ కూడా వస్తుందన్నమాట. సో అంత వాటర్ అయితే ఉన్నాయి అక్కడ, బికాజ్ రైనీ చాలా పడింది. అండ్ ఇక్కడ మంచి అట్రాక్షన్గా ఇట్లా స్వాన్ ఒకటి క్రియేట్ చేశారు. సో ఇక్కడైతే కొన్ని క్లిక్స్ అయితే దిగాము మేము. మంచిగా ఉంది. ఇది ఒరిజినల్ రియల్ ఫ్లవర్స్ చేశారు. అండ్ ఇది ఒక ట్రైన్ లాగా అట్రాక్టివ్గా ఒక పీస్ లాగా పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక రాజు గారి చైర్ అండ్ బంటు లాగా ఇక్కడ ఒక డిజైన్ చేశారు. అండ్ ఇది ఒక 127th షో అనమాట. సో అది అక్కడ డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ సెంటర్ ఆఫ్ ద గార్డెన్లో మనకి మ్యూజికల్ ఆర్గనైజేషన్ అవుతుంది అనమాట. సో మ్యూజిక్స్ వాళ్ళు లైవ్లో పాడుతున్నారు సింగర్స్. అండ్ ఇక్కడ మనకైతే డ్యాన్స్ చేస్తున్నారు అందరూ. సో మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ అందరు డ్యాన్స్ చేయడం ఆపేశారు, అందుకే నేను అలా ఫేస్ పెట్టాను. సో సరే అని మేము ముందుకు ఫార్వర్డ్ అవుతూ మన ఇండియా మ్యాప్ అయితే చూసాము. మనం అక్కడ సింపాక్లు చూసాం కదా వరల్డ్ మ్యాప్, అలా ఇండియా మ్యాప్ అయితే చూసాము. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ కూడా చేశారు ఇలా. అండ్ అక్కడ టైగర్ చూసారు, ఆల్ ఒరిజినల్ రియల్ ఫ్లవర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ అయితే మేము హ్యాపీగా కొన్ని క్లిక్స్ దిగి వీడియోస్ చూసి ఎంజాయ్ చేసి మేమైతే ఇప్పుడు రిటర్న్ అయితే అయిపోతున్నాము. అండ్ ఈవినింగ్ అయితే అయింది. సో లైట్స్ అయితే వేశారు, ఇంకా చాలా బాగుంది ఇక్కడ. బట్ మాకైతే టైం అయిపోతుంది, వీ హ్యావ్ టు గో. సో మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. హలో గైస్, వి రీచ్డ్ అవర్ రూమ్. మేమైతే వచ్చేటప్పుడు పార్సల్ తీసుకొచ్చాము, ఫుడ్ పార్సల్ తీసుకొచ్చాము. అండ్ వీ హ్యావ్ టు ఈట్. సో ఇప్పుడు జస్ట్ 42 అవుతుంది కాబట్టి we will freshen up and eat our food. సో డిన్నర్ చేసేసి మా పిల్లల్ని ఫుల్గా కవర్ చేసాము క్యాప్స్ అండ్ స్వెటర్స్తో, చాలా చల్లగా ఉంది కాబట్టి. అండ్ కాసేపు ఆడుకొని అండ్ వీ గాట్ టు అవర్ బెడ్. సో మా వాడు ఫుల్ యాక్టివ్ అయ్యాడు. అండ్ ఆ తర్వాత మేమైతే పడుకున్నాము. నెక్స్ట్ డే వ్లాగ్ అయితే నీకు తొందరలో పోస్ట్ చేస్తాను, చూస్తూ ఉన్నాను ఆ వ్లాగ్ కూడా. అంతవరకు కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.